Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సార్ క్రెడిట్ కార్డ్ అగైనెస్ట్ ఎఫ్డి ఒకటి చూసాను నేను. ఎఫ్డి అగైనెస్ట్ క్రెడిట్ కార్డ్ అసలు ఎందుకు? దీనికి ఇన్కమ్ స్ట్రక్చర్డ్ గా లేదు, ఫార్మర్ క్రెడిట్ కార్డ్ రావట్లేదు. అప్పుడు సేఫ్టీ కింద నువ్వు ₹1,00,000 ఎఫ్డి చేస్తే ఒక 80 లక్షలకి లిమిట్ తో నీ క్రెడిట్ కార్డ్ ఇస్తాడు. ఎందుకు నువ్వు డిఫాల్ట్ అయితే ఎఫ్డి అడ్జస్ట్ చేసుకుంటారు. కొంతమంది సివిల్ పెన్షన్ తీసుకుంటారు. ఫ్యూచర్ లో హోమ్ లోన్ కావాలి, ఫ్యూచర్ లో పర్సనల్ లోన్ కావాలి, బైక్ లోన్ కావాలంటే సిబిల్ స్కోర్ లేదని ఇవ్వట్లేదు. స్కోర్ కావాలంటే ఏంటి? దిస్ ద వే టు బిల్డ్ అంటున్నారు. సిబిల్ స్కోర్ అనేది మీ క్రెడిట్ బిహేవియర్ చెప్తుంది. క్రెడిట్ బిహేవియర్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తెలవక ఒక బ్యాంక్ లో లోన్ అప్లై చేస్తారు. లోన్ అప్రూవ్ అయింది. అమ్మో లోన్ వద్దు అంటున్నాడు, ఎవరో వీడియో చెప్తున్నారు లోన్ తీసుకుంటే తప్పని లోన్ తీసుకోండి. ఈ లోపు ఇంకొక అని చెప్తాడు, ఈ బ్యాంక్ కన్నా ఈ బ్యాంక్ లో తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ అక్కడ అప్లై చేయాలి, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుద్దని అక్కడ అప్రూవ్ అయింది. ఇలా కాదు నేను ఇంకా ట్రై చేద్దాం, తగ్గింది కదా ఇంకో బ్యాంక్ ట్రై చేస్తాను. ఇలా 4 బ్యాంకుల్లో ట్రై చేసి ఈ క్రెడిట్ అనేది అప్డేట్ అవుతుంది ఎవ్రీ మంత్. కొన్నిసార్లు 15 days 18 days గా ప్రతి ఎంక్వైరీకి 2 points తగ్గిస్తారు. ఈ కంటిన్యూస్ గా ఎంక్వైరీలు ఉంటే యూ విల్ అండర్స్టాండ్ ఈజ్ ఏ క్రెడిట్ హంగ్రీ ప్రొఫైల్. నాకు జీతం 50,000 పెట్టుకుని సిబిల్ స్కోర్ 850 ఉందని చెప్పేసి చదర 10 లక్షలు. సో క్రెడిట్ బిహేవియర్ అని చెప్పేదే సిబిల్ స్కోర్. బిహేవియర్ అంటే నీ డిపిడీస్ డిలేడ్ పేమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత డిపిడి అవుతుంది, అండ్ నీ బిహేవియర్ టువర్డ్స్ లోన్ కూడా చెప్తుంది. సార్ క్రెడిట్ కార్డ్ అగైనెస్ట్ ఎఫ్డి ఒకటి చూసాను నేను. ఎఫ్డి అగైనెస్ట్ క్రెడిట్ కార్డ్ అసలు ఎందుకు? దానివల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఎట్లా ఇస్తారు? జనరల్ గా మనం క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసే ప్రాసెస్ ఏది తెలుసు. సో ఇప్పుడు ఎఫ్డి అగైనెస్ట్ గా క్రెడిట్ కార్డ్ అనేది దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? కాదు సార్, ఎవరికి బెనిఫిట్? ఎవరికైతే క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ లేదో, ఓకే, రెగ్యులర్ మెథడ్ లో ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి లేదు, ఉన్న క్రెడిట్ కార్డ్స్ అన్ని పోయినాయి ఏం చేసిన తప్పులకి పాపాలకి, లేకపోతే ఇన్కమ్ స్ట్రక్చర్డ్ గా లేదు, ఫార్మర్ క్రెడిట్ కార్డ్ రావట్లేదు, కానీ క్రెడిట్ కార్డ్ వాడాల్సిన అవసరం వస్తుంది, ఫ్రీక్వెంట్ యూసేజ్ ఉంది, క్రెడిట్ కార్డ్ వాడుకుందాం అనుకున్నప్పుడు నీకు ఎలిజిబిలిటీ లేదు అంటే బ్యాంకర్ నీ ప్రొఫైల్ సేఫ్ అని అనుకోవట్లా. అప్పుడు సేఫ్టీ కింద నువ్వు ₹1,00,000 ఎఫ్డి చేస్తే ఒక 80 లక్షలకి లిమిట్ తో నీ క్రెడిట్ కార్డ్ ఇస్తాడు. ఎందుకు నువ్వు డిఫాల్ట్ అయితే ఎఫ్డి అడ్జస్ట్ చేసుకుంటాను. అంటే అప్పుడు బ్యాంకర్ ఏం చేస్తాడు, నీ మీద నమ్మకం లేదు దొరా అన్నాడుగా ఫస్ట్. నమ్మకం లేదు దొరా అన్నప్పుడు నమ్మకం కల్పించడానికి మీరు ₹1,00,000 బ్యాంకులో ఎఫ్డి చేస్తే ఇంకా 1,00,000 ఆయన దగ్గర ఉందిగా, అప్పుడు దానికి ఎగనెస్ట్ గా ఈ 1,00,000కి ఎగనెస్ట్ గా ₹80,000 మీకు క్రెడిట్ లిమిట్ తో క్రెడిట్ కార్డు ఇస్తాడు. 80% లిమిట్. సో కాబట్టి బ్యాంకర్ రిస్క్ ఉందా? లేదు. మనకి ఆప్షన్ లేక ఎవడో నమ్మక ఎవడో కార్డు ఇవ్వక మనం తీసుకున్నాం. కొంతమంది కానీ సిబిల్ పోయినాక కార్డ్స్ రావు, అప్పుడు కార్డు తీసుకుంటారు. కొంతమంది సిబిల్ పెన్షన్ తీసుకుంటారు. కొంతమంది సిబిల్ స్కోర్ పెరగాలంటే క్రెడిట్ కార్డు వాడాలి, ఫ్యూచర్ లో హోమ్ లోన్ కావాలి, ఫ్యూచర్ లో పర్సనల్ లోన్ కావాలి, బైక్ లోన్ కావాలంటే సిబిల్ స్కోర్ లేదని ఇవ్వట్లేదు. స్కోర్ కావాలంటే ఏంటి? దిస్ ద వే టు బిల్డ్ అంటున్నారు. ఎస్, దిస్ ఈస్ ది వే టు బిల్డ్ యువర్ సిబిల్ స్కోర్. కానీ ఎస్, ఈ రోజు నిజానికి బ్యాంక్స్ కూడా సిబిల్ స్కోర్ ఇంత ఉంటే కాస్త హోమ్ లోన్ కూడా ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నాయి, కానీ అలోన్ సిబిల్ స్కోర్ మీద కాదు వచ్చేది. సిబిల్ స్కోర్ అనేది మీ క్రెడిట్ బిహేవియర్ చెప్తుంది. క్రెడిట్ బిహేవియర్ అంటే ఈ వ్యక్తి అప్పులను ఎలా తీసుకుంటాడు, తీసుకున్న అప్పుకి ఎలా రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తెలవక ఒక బ్యాంక్ లో లోన్ అప్లై చేస్తారు. లోన్ అప్రూవ్ అయింది. అమ్మో లోన్ వద్దు అంటున్నాడు, ఎవరో వీడియో చెప్తున్నారు లోన్ తీసుకుంటే తప్పని లోన్ తీసుకోడు. ఈ లోపు ఇంకొక అని చెప్తాడు, ఈ బ్యాంక్ కన్నా ఈ బ్యాంక్ లో తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ అక్కడ అప్లై చేస్తాడు, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుద్దని అక్కడ అప్రూవ్ అయింది. ఇలా కాదు నేను ఇంకా ట్రై చేద్దాం, తగ్గింది కదా ఇంకో బ్యాంక్ ట్రై చేస్తాను. ఇట్లా 4 బ్యాంకుల్లో ట్రై చేసి ఈ క్రెడిట్ అనేది అప్డేట్ అవుతుంది ఎవ్రీ మంత్. కొన్నిసార్లు 15 days 18 days గా ఎవ్రీ టైం హార్డ్ ఎంక్వైరీ పడుతుంటుంది. ఈ ఎంక్వైరీ నెంబర్ ఆఫ్ ప్రతి ఎంక్వైరీకి 2 points తగ్గిస్తారు. ఈ కంటిన్యూస్ గా ఎంక్వైరీలు ఉంటే యూ విల్ అండర్స్టాండ్ ఈజ్ ఏ క్రెడిట్ హంగ్రీ ప్రొఫైల్. ఒకేసారి లేపేద్దామని చూస్తున్నాడు, కనపడే ప్రతి ఒక్కరిని అప్పు అడుగుతున్నాను, బ్లాక్ చేస్తాను. ఇంకా అప్పు ఎవరు? మీ క్రెడిట్ బిహేవియర్ చెప్పేది సిబిల్ స్కోర్. అంతేగాని స్కోర్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు నాకు జీతం 50,000 పెట్టుకుని సిబిల్ స్కోర్ 850 ఉందని చెప్పేసి చదర 10 లక్షలు, నువ్వు ఎలా పే చేస్తావు? అది కదా. సో క్రెడిట్ బిహేవియర్ అని చెప్పేదే సిబిల్ స్కోర్. బిహేవియర్ అంటే నీ డిపిడీస్ డిలేడ్ పేమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత డిపిడి అవుతుంది, అండ్ నీ బిహేవియర్ టువర్డ్స్ లోన్ కూడా చెప్తుంది. ఇప్పుడు సిబిల్ స్కోర్ ఓకే ఉంది, కానీ ఇతని బిహేవియర్ ఏంటంటే సెక్యూర్ లోన్స్ అయితే ఆన్ టైం పే చేస్తాడు, అన్సెక్యూర్డ్ లోన్ కి పే చేయడు, క్రెడిట్ కార్డ్ టైం పే చేయడు, పర్సనల్ లోన్ పే చేయడు, కార్ లోన్ హోమ్ లోన్ టైం కట్టేస్తాడు. మనకు భయం, వాడు కార్ తీసుకెళ్ళిపోతాడు, అవి పే చేయడు. అంటే ఈయన బిహేవియర్ అర్థమైంది కదా. నీకు మల్టిపుల్ లోన్స్ వల్ల స్కోర్ కనపడుతుంది, కానీ నీ బిహేవియర్ ఇస్ డిఫరెంట్. అప్పుడు నువ్వు పర్సనల్ అప్లై చేస్తే ఇవ్వడు, క్రెడిట్ కార్డ్ ఇవ్వడు, కానీ కార్ లోన్ కావాలంటే ఇస్తాడు, హోమ్ లోన్ కావాలంటే ఇస్తాడు. ఎవరు సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ బిహేవియర్ అని చెప్తుంది. స్కోర్ ఎక్కువ ఉంటే నువ్వు పెద్ద తోపేం కాదు, కానీ జనాలు ఆ స్కోర్ ను కూడా ఏదో డబ్బులు లాగా చూసుకున్నారు. నీకు ఎంత ఉంది సిబిల్ స్కోర్, నీకెంత, నాకు ఇంత ఉంది ఇంత ఉంది, అది కాదు కదా. నీ రీపేయింగ్ కెపాసిటీని బట్టి నీకు లోన్ వస్తుంది, సిబిల్ స్కోర్ ని బట్టి రాదు. అకాలు ఇస్తే 20,000 30,000 లోన్లు ఇస్తాడు, అవన్నీ ట్రాప్ మళ్ళీ ఇవన్నీ అవి తీసుకునే నాశనం అయిపోతున్నారు.
కదా. అసలు సిబిల్ స్కోర్ పెంచుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు సరిగా నిజాయితీగా ఉండి నీ పద్ధతి ప్రకారం ఉంటే అదే పెరుగుతుంది. యావరేజ్ స్కోర్ చాలు. నువ్వు ప్రత్యేకించి పెంచుకోవాల్సిన అవసరం లేదు కదా. మరి ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది ఫస్ట్ ఒక లోన్ తీసుకున్నాక అసైన్ అవుతుంది నీ పాన్ కార్డు మీద. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 600 to 900 మధ్యలో వెళ్తుంది. తీసుకున్నప్పుడు 0 స్కోరు, లేదా తీసుకొని కూడా చాలా రోజు ట్రాక్ రికార్డ్ అయితే -1 2-3 రూల్స్ ఉన్నాయి. 0 or -1 కూడా ఉంటుంది. మరి అప్పుడు లోన్ వస్తుంది. అసలు ఇంతవరకు నేను లోన్ తీసుకోలేదు, 8 ఏళ్ళగా జాబ్ చేస్తున్నాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు నేను పర్సనల్ లోన్కి వెళ్ళా, నాకు సిబిల్ స్కోరే లేదు, నేను క్రెడిట్ కార్డు వాడలేదు, ఏ లోను తీసుకోలేదు. ఇప్పుడు నేను పర్సనల్ లోన్ అడుగుతున్నా, నా సాలరీ ₹1,00,000 ఉంది, నేను 20 లక్షల లోన్ అడుగుతున్నా. నా సాలరీ ప్రకారం నాకు ఎలిజిబిలిటీ ఉంది, 20 లక్షలకి 40,000 ఈఎంఐ కాబట్టి నాకు ఎలిజిబిలిటీ ఉంది. కానీ వాడికి డౌట్ వస్తుంది, వీడు ఇంతవరకు లోన్ తీసుకోలేదు, 10 ఏళ్ళగా జాబ్ చేస్తాడు, ఇప్పుడు అడుగుతున్నాడు, ఎలా బిహేవ్ చేస్తాడు. కాబట్టి సిబిల్ స్కోరే లేదు కాబట్టి లోన్ ఇస్తాడు, కానీ నా ఫుల్ ఎలిజిబిలిటీ ఇవ్వడం. ఫస్ట్ ఒక 3 lakhs 5 lakhs ఇచ్చి వస్తాడు. నీ బిహేవియర్ బిల్డ్ అయితే దాన్ని బట్టి ఇస్తారు. దాట్స్ వాట్ ఈస్ సిబిల్ స్కోర్. దాన్ని నెక్స్ట్ లెవెల్లో చెప్పేసుకుంటున్నాం మనం. ఓకే, ఎఫ్డి చేసి క్రెడిట్ కార్డ్ చేసిన సిబిల్ స్కోర్ పెరిగిపోద్ది. ఏముంది, నీ డబ్బులు వాడి దగ్గర పెట్టి, నీ చుట్టూ వాడి చేతుల్లో పెట్టి నువ్వు తీసుకొని ఇంకేం చేస్తావు కదా. అది ఎఫ్డి మీరు చేసిన ఎఫ్డీలో 80% లిమిట్తో క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇంకా దీన్ని ఇంకా గొప్ప కోడ్ చేయొచ్చు. 2-3 బ్యాంకులు వేసి 2-3 కార్డులు తీసుకొని తెగ వాడితే సిబిల్ స్కోర్ ఫాట్ అని పెరిగిపోతుంది. 800 కూడా తేవచ్చు. కానీ దానివల్ల నేను లోన్ రావు నాన్న, ఓన్లీ సిబిల్ స్కోర్ నువ్వు చూసి మురిసిపోవు. అండ్ నీకు ప్రీపేయింగ్ కెపాసిటీ లేనప్పుడు అట్లా ఇస్తాడు అంతే. నాకు సిబిల్ స్కోర్ ఉందని లోన్ ఇస్తారు ఎవడన్నా? నీ ఇన్కమ్ బట్టి ఇస్తుంది. ఇన్కమ్ ఉంటే కూడా కంపెనీ కేటగిరేషన్ కూడా చూస్తారు. అవునవును, క్యాట్ ఏ కంపెనీ, క్యాట్ బి కంపెనీ, ఇవన్నీ డిఈ వరకు ఉన్నట్టున్నాయి. అంటే ఎవరని ఇస్తారని ఒకళ్ళు కొన్ని బ్యాంక్స్ ఇస్తారు. అంటే వీడి బ్యాంక్ కూడా నమ్మాలి, ఎవడు రాని బ్యాంక్ ఏది ఉన్నాయి ఇవ్వాలి కదా. ఇట్లా సివిల్ స్కోర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. మనం చెప్పుకుంటుంది వేరే అయిపోయింది. మీకు ఎప్పటికీ అగెన్స్ట్ క్రెడిట్ కార్డు వస్తుంది, కానీ దాంట్లో అచీవ్మెంట్ లేదు. సివిల్ స్కోర్ బిల్డ్ అయింది, కానీ దాంతో లోన్ రాదు. లోన్ రావాలంటే రీపేయింగ్ కెపాసిటీ ప్రూవ్ చేసుకోవాలి. ఇన్కమ్ ఉంటేనే లోన్ వస్తుంది. ఓన్లీ సివిల్ స్కోర్ అని ఇన్కమ్ లేకపోతే లోన్ రాదు, అది గుర్తుపెట్టుకో. బయటలో మనం క్రెడిట్ కార్డ్స్ ఎలిజిబిలిటీ రావట్లేదు కాబట్టి ఈ ఆప్షన్. అదే నిన్ను రిజెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ ఆప్షన్. కాబట్టి ఇదేమి గొప్ప ట్రిక్ హ్యాకింగ్ కాదు. బట్ కార్డ్ అవసరం పడ్డది, నాకు కార్డ్ రావట్లేదు, నాకు ఎలిజిబిలిటీ లేదు, ఇన్కమ్ లేదంటే ఎఫ్డి చేసి క్రెడిట్ కార్డ్ తీసుకోండి. దట్స్ నథింగ్. సోర్స్ లేనప్పుడు వెళ్ళొచ్చు అంతే. మీరు 4-5 కార్డులు డిఫాల్ట్ చేసి అది అయిపోయింది కదా, ఇప్పుడు ఎవడ ఇవ్వట్లేదు అని తీసుకున్నా ఉపయోగం ఉండదు. నేను ఆల్రెడీ డిఫాల్ట్ లిస్ట్ లో పడిపోయింది కదా, ఇప్పుడు ఏదో చేసినా ఏమొచ్చినా ఏం ఉపయోగం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫాల్ట్ చేయకూడదు అక్కడ. డిపిడిస్ డిఫాల్ట్ లో తప్పనిసరి అయితే మనం చేయగలిగింది. దట్స్ హౌ యూ నీడ్ టు యూజ్ దిస్. అంతేగాని ఇది గొప్ప వెపన్ అయితే కాదు. ఎస్.